ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. సరే ఆ సెకండ్ టైం మళ్ళీ ఇంకొక బ్రేక్ తీసుకున్నారా ఎన్కౌంటర్ తర్వాత? మళ్ళీ ఎన్కౌంటర్ నుంచి 2002 వరకు చేసి మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ 9 నుంచి కంటిన్యూ అయ్యాను. ఇప్పుడు 9 నుంచి 9 నుంచి కూడా 9 నుంచి 13 వరకు కొంచెం ట్రై చేసేవాడిని. 13 లో అత్తారింటికి దారి తర్వాత ఇక ట్రై చేయకుండా ఏవైతే క్యారెక్టర్స్ వస్తున్నాయో అవే చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. మీరు ట్రై చేసే వచ్చిన వేషాలన్నీ ట్రై చేయకుండా వచ్చిన వేషాలు, ఇప్పుడు ట్రై చేయకుండానే వేషాలు, ఇప్పుడు ట్రై చేయకుండా వాళ్ళే కాల్ చేస్తున్నారు. ఐడెంటిటీ అయితే వచ్చింది. భీమిలి కబడ్డీ జట్టు ఉంది, ఎవరో చెప్పారు ఇట్లా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఉంది, వాళ్ళ చోట ఉన్నాయి సెలక్షన్స్, వెళ్ళాం కలిసాం, సత్య గారు ఇచ్చారు. అట్లాగా ఇంకోటి వచ్చేసి మన ప్రకాష్ రాజు గారు భూమిక, కలెక్టర్ గారి భార్య, అది కూడా అట్లా కొన్ని ఉన్నాయి మంచి క్యారెక్టర్స్ కూడా పడినాయి అప్పుడు. అట్లా ఇప్పుడు ఒకే మోస పాత్రలు చేస్తున్నారు, వాటికైతే పిలుస్తున్నారా లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. మీకు మొన్న ఇది చూసుంటారు సిల్క్ శారీ, అందులో అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి మూవీ చేస్తున్నాను, అది అఫ్ కోర్స్ పోలీస్, బట్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీమ్ ఉంటుంది, నేను విజయశాంతి గారు వీళ్ళంతా కూడా. అది డిఫరెంట్ క్యారెక్టర్, అంటే నేను చేసిన వాడికి కొంచెం ఎక్స్టెన్షన్ అది ఆ క్యారెక్టర్స్ కి. అట్లా ఉన్నాయి. సిల్క్ శారీ చిలిపి క్యారెక్టర్ అనుకుంటా, చిలిపి క్యారెక్టర్ అది. మీరు చేయాల్సిన క్యారెక్టర్ అది, అంటే ఆర్టిస్ట్ అంటే అన్ని చేయాలిగా చేస్తాం. రొమాన్స్ గిమాన్స్ అంటే ఉన్నట్టుంది దాంట్లో, ఉంది అందులో. ఓకే. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్స్ చేయటం అనేటిది, ఇట్లాంటి క్యారెక్టర్ చేయటం అనేటిది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే క్యారెక్టర్ యాక్టర్ గా కొన్ని నిజాయితీపరుడైన ఆఫీసరు, ఓ మంచి పొలిటీషియన్, ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తున్నారు కదా. అదేంటి రొమాంటిక్ ఇదా? రొమాంటిక్ అండి, అది వాడికి వైఫ్ గీఫ్ ఉండదు, రోజుకు ఒక అమ్మాయితో ఎంజాయ్ చేసే టైప్ క్యారెక్టర్. ఓకే, వెరీ గుడ్. బాగా ఎంజాయ్ చేశారా? వెరీ గుడ్. యాక్టర్ గా కాన్సన్ట్రేషన్, బిజినెస్ మ్యాన్ గా కాన్సన్ట్రేషన్, ఈ రెండిట్లో ప్రిఫరెన్స్ ఏంటి? అంటే ఎటువైపు మీ అంటే ఈ రెండు బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రభు గారు. ఎలా అంటే ఇప్పుడు మనకి డేట్స్ ముందు వస్తాయి, తర్వాత నా బిజినెస్ అపాయింట్మెంట్స్ కూడా నేను అట్లాగే పెట్టుకుంటాను. నాకు 2 చోట్ల గోడౌన్లు ఉన్నాయి, 2 చోట్ల ఆఫీస్ ఉన్నాయి, 5 షోరూమ్స్ ఉన్నాయి. నాకు మార్నింగ్ ఇవాళ ఎటు వెళ్ళాలనేది ముందే డిసైడ్ అవుతుందండి. ఎటు వెళ్ళాలి, నేను నార్మల్ గా హాఫ్ డే బయట వర్క్ చేస్తాను, హాఫ్ డే ఏదో ఒక ఆఫీస్ లో ఉండడం, లేకపోతే ఇంట్లో కూర్చొని, ఇంట్లో కూడా ఆఫీస్ ఉంది, వర్క్ చేసుకుంటాను. అట్లా బ్యాలెన్స్ చేస్తాను. అంటే ఈ బిజినెస్ అనేటువంటిది ఈ క్యారెక్టర్ యాక్టర్ గా టర్న్ అవటం అనేటిది బిజినెస్ కి హెల్ప్ అయిందా? బిజినెస్ గా మ్యాన్ గా ఉండటం అనేటువంటిది ఈ క్యారెక్టర్స్ హెల్ప్ అయిందా? ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది? రెండు బిజినెస్ కి అయితే హెల్ప్ అయిందండి. ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ వెళ్ళి ఒక కొత్త డీలర్ అపాయింట్ చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలని ఇంట్రడక్షన్ అవసరం లేదు, గుర్తుపడతారు. గుర్తుపట్టేసి వాళ్ళు సపోజ్ నేను అడిగిన దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవన్నీ చేస్తూ ఉంటారు. వామ్ వెల్కమ్ అయితే ఉంటుంది అది. అది సినిమా గ్లామర్ వల్ల వచ్చింది, అది నేను యాక్సెప్ట్ చేయాలి. బిజినెస్ లో ఎలాంటి హైట్స్ లో ఉన్నారు మీరు? యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ హౌ సక్సెస్ఫుల్ యు ఆర్? సక్సెస్ఫుల్ అంటే నేను ఈ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు 2013 లో 6 crores యాన్యువల్ టర్న్ ఓవర్ అండి. ఈ ఇయర్ మేము 50 crores వెళ్తున్నాం. మరి సంపాదన పరంగా బిజినెస్ లో ఎక్కువ సంపాదిస్తున్నారా, సినిమాలో? బిజినెస్ లోనే. ఈ సంపాదన ఏంటి? ఈ సంపాదన ఎలా ఉంటుంది అసలు యాక్చువల్ గా మీ లాంటి క్యారెక్టర్ యాక్టర్స్ కి మీ పేమెంట్స్, మీ రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయి? రెమ్యునరేషన్ మేము నేను పర్టికులర్ కాదండి, నేను 30 చెప్తాను, ఒక 25, 20 పర్ డే. నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉంటే రోజువారీ. క్యారెక్టర్ మంచిది అనుకోండి, నేను అడగను, ఓకే నేను ఎంత తీసుకున్నా మీరు ఎంత ఇస్తారు చెప్పండి. అంటే ఆ పాయింట్ లో నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను, ప్రొడ్యూసర్ తో గానీ లేదా ప్రొడక్షన్ వాళ్ళతో గానీ. 200 ఫిలిమ్స్ దాదాపు అయిపోయినాయి. వీటిలో ద బెస్ట్ ఆఫ్ మై కెరీర్ అంటే ఏంటి? మనకి అత్తారింటికి దారేది నాకు బాగా ఐడెంటిఫై తెచ్చిందండి. అదే సంవత్సరం మన మిర్చి, దాన్ని దూసుకెళ్తా, 3 ఒకటే సంవత్సరం పడ్డాయి. 3 హిట్స్ ఫిలిమ్స్. తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి త్రివిక్రమ్ గారిది, తర్వాత మన సరైనోడు బోయపాటి గారిది, అల్లు అర్జున్. పెద్ద బ్యానర్స్, పెద్ద బ్యానర్స్ నుంచి వస్తున్నాయి, చిన్న చిన్న వాళ్ళని కూడా. అది తర్వాత వినయ విజయ రామ బోయపాటి గారు, అది ఒకే సీన్ గానీ ఏంటంటే మన రామ్ చరణ్ గారు వీళ్ళు ఎట్లా అంటే హిందీలో బాగా ఆడతాయి సినిమాలు. నేను పూణే ఎయిర్పోర్ట్ లో కూడా గుర్తుపెట్టి వాళ్ళు ఆ పిక్చర్ పేరు మెన్షన్ చేస్తారు. కవచం, బెల్లంకొండ, ఇవన్నీ కూడా బాగా నార్త్ లో బాగా డబ్బు అయిపోయి బాగా వాళ్ళకి. ఎందుకంటే ఈ మన కమర్షియల్
మూవీస్ ఏదో ఫైట్స్ ఉన్నాయో బాగా చూస్తారు. ఓకే. మీలాంటి ఒక పర్సనాలిటీ ఉన్నప్పుడు ఇక్కడ తెలుగులోనే కాకుండా అదర్ లాంగ్వేజ్ నుంచి కూడా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమైనా వచ్చినాయి అట్లా? నేను ప్రకాష్ రాజ్ గారు బై లాంగ్వేజ్ తమిళ్, మలయాళం, తెలుగు 3 లాంగ్వేజ్ చేసిన. ధోని చేశాను, ఉలవచారు బిర్యానీ చేశాను, తర్వాత ఇంకోటి 3 సినిమాలు చేశాను. గౌరవం 3 చేశాను ప్రకాష్ రాజ్ గారి.